అంతన్నాడింతన్నాడు చంద్రబాబు, అమరావతి ఎంతన్నాడు చంద్రబాబు అన్నట్టుగా మారిపోయింది. చివరికి చంద్రబాబు ఆశలన్నీ నీరుగారిపోతున్నాయి. అమరావతికి చట్టబద్ధత విషయంలో చంద్రబాబు మాట తప్పుతున్నట్టే కనిపిస్తోంది. మోదీకి తాము ఎంత చెప్తే అంత, ఇక అమరావతి గెజిట్ నోటిఫికేషన్ రావడమే తరువాయి అన్నట్టుగా చెప్పుకున్నారు. తీరా ఇప్పుడు అమరావతి మెలికపడింది. అమరావతి వ్యవహారం ముందుకు సాగే అవకాశం కనిపించట్లేదు. దాంతో ఇప్పుడు చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడుతోంది. అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ వచ్చేస్తే, రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తే, ఆ తర్వాత సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ ఇలా రాజధాని చుట్టూ భూ సమీకరణలు చేసుకోవచ్చు అని చంద్రబాబు ఆశించారు. కానీ మోదీ సర్కారు అందుకు భిన్నంగా ఆలోచించింది. ఇప్పుడు బాబు ఆశల మీద నీళ్లు జల్లేసింది. ఇప్పుడు చంద్రబాబు ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి మళ్ళీ యథాప్రకారంగానే వైఎస్ఆర్సీపీ కుట్ర పన్నిందని అంటారా? వైఎస్ఆర్సీపీ స్కెచ్ వల్లే ఇదంతా జరుగుతుందని చెప్పదలుచుకుంటారా? ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఏది జరిగినా, ఏది జరగకపోయినా, చంద్రబాబు ఆశించినట్టుగా ఏది నడవకపోయినా అదంతా వైఎస్ఆర్సీపీ కుట్రే, వైఎస్ఆర్సీపీ వాళ్ళ పన్నాగమే అని సూత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. అది ఏ విషయమైనా చూడండి, ఫెయిల్యూర్స్ అన్నీ వైఎస్ఆర్సీపీవే, సక్సెస్ అయితే చంద్రబాబు నాయుడు ఘనతే. ఇది అసలు విషయం అన్నట్టు. అట్టా చిత్రీకరించే ప్రయత్నంలో ఇప్పుడు అమరావతి వ్యవహారం మళ్ళీ మెలికపడి మొదటికి వచ్చింది కాబట్టి ఇది వైఎస్ఆర్సీపీ కుట్రగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అనివార్యమే అని చాలామందే భావిస్తున్నారు. చంద్రబాబు ఇట్లా ప్రతిదానికి వైఎస్ఆర్సీపీ మీద నెపోనెట్టి, వైఎస్ఆర్సీపీ వాళ్ళనే దోషులుగా చిత్రీకరించి వైఎస్ఆర్సీపీ వల్లే జరగడం లేదని చెప్పడం ద్వారా తాను మాత్రం సేఫ్ జోన్లో ఉండాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. కానీ జనం అట్టా ఆలోచించరు. తాను ఎంత సమర్థుడని చెప్పుకున్నా ఫలితాలేంటి అని పబ్లిక్ ఆలోచిస్తారు. ఆఖరికి అమరావతి రైతులు కూడా ఇప్పుడు రాజధానికి చట్టబద్ధత తీసుకురాలేకపోతే చంద్రబాబు ఎంత సమర్థుడో అనే విషయం తేల్చుకుంటారు. చంద్రబాబు అసమర్థత వల్ల రాజధానికి ఒక చట్టబద్ధపరమైనటువంటి స్వరూపం రావట్లేదు అనే అభిప్రాయం బలపడితే అది చంద్రబాబు నాయుడికి చెట్టు తెచ్చే విషయమే తప్ప వైఎస్ఆర్సీపీ వల్లే జరగట్లేదు అంటే జనమందరూ నమ్మే ఆస్కారం ఉండదు. చంద్రబాబు వీర విధేయులు, ఆయన క్వార్టరీలోని వర్గీయులు దీన్ని నమ్మొచ్చు. కొంతమంది సామాన్య జనాల్ని మభ్యపెట్టడానికి ఇలాంటి మంత్రం పాటించవచ్చు. కానీ నిజానికి ఇంత బలహీనపడిపోయింది వైఎస్ఆర్సీపీ, ఇంకెక్కడుంది వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నటువంటి సమయంలో కూడా రాజధానికి చట్టబద్ధత వైఎస్ఆర్సీపీ వల్లే రావడం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తే అది ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో, ఎంత విస్మయకరంగా జనాలు భావించాల్సి ఉంటుందో చంద్రబాబుకు అర్థమైతే ఇక్కడ అసలు లోపాలు గుర్తించే అవకాశం ఉంటుంది. తమ ప్రభుత్వం సాగిస్తున్నటువంటి నిర్వాహకం, మోదీ ముందు పూర్తిగా మోకరిల్లిన ఫలితం, మోదీకి అన్నింటా సలాం చేసేటువంటి తత్వం, వీటన్నిటి కారణంగానే అసలు ఆంధ్రప్రదేశ్ని కేంద్రం ఖాతరు చేయడం లేదు అనే విషయం బోధపడుతుంది. పోలవరం ప్రాజెక్టుని 41.15 మీటర్లకు పరిమితం చేసేసిన చంద్రబాబు సర్కారు పల్లెత్తు మాట మాట్లాడదు. పోలవరం ప్రాజెక్టు స్థాయిని బ్యారేజ్ స్థాయికి దిగజార్చేసిన ఏ మాత్రం మాట్లాడకుండా మౌనంగా క్యాబినెట్లో కూర్చుని సంతకాలు పెట్టి వస్తుంది. అట్లా పోలవరం ప్రాజెక్టు దిగజార్చేసి ఇట్లా అమరావతికి చట్టబద్ధత లేకుండా అన్యాయం చేసేసి ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ఒకనాడు చంద్రబాబు చెప్పిన మాటలో రెండు విషయాలు పూర్తిగా దిగజార్చేసి అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్న చంద్రబాబు మాత్రం మోదీ మీద ఏ విధంగానూ మాట్లాడలేక వైఎస్ఆర్సీపీ వైపు బాణాలు ఎక్కిపెట్టే ప్రయత్నం చేయడం అంటే ఎంత విడ్డూరంగా ఉంటుంది. జనాలు ఎంతగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది చంద్రబాబు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. తన వైఫల్యాల్ని, తన తప్పిదాల్ని, తన లోపాలని ఎంతకాలం కప్పి ఉంచలేరు అనే విషయాన్ని గ్రహిస్తే ఆ తప్పిదాల నుంచి గట్టెక్కడానికి సరైన మార్గాలు అన్వేషించే అవకాశం చిక్కుతుంది. లేదంటే మాత్రం ఎల్లవేళలా వైఎస్ఆర్సీపీని నిందించడం, వైఎస్ఆర్సీపీని బదనాం చేయడం, వైఎస్ఆర్సీపీ చుట్టూ విమర్శలు ఎక్కుపెట్టడం అంతటికే పరిమితమైతే ప్రజలు ప్రతిసారి సహించరు. ఏడాదిలో గదినెక్కినప్పుడు తొలినాడు కాబట్టి ఏదో చెప్తే విందాంలే అనుకుంటారు. కానీ ఏళ్ళు గడుస్తున్నా అదే మాట మాట్లాడుతుంటే ఇక ఈయన తంతు ఇంతే అని జనం అర్థం చేసుకునే ప్రమాదం వస్తుంది. అది చంద్రబాబుకి, ఆంధ్రప్రదేశ్ కూడా చేటు తెచ్చే విషయంగా తెలుగుదేశం పార్టీ అధినేత గుర్తెరగడం అత్యంత ప్రయోజనకరం.